విష్ణు పురాణం. పురాణాలలో మేటైన పురాణం విష్ణు పురాణం. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో నారాయణాయ. విష్ణు పురాణం 3వ భాగం. బ్రహ్మ ప్రజాపతి అయిన 4 ముఖాల గలవాడు రాజసగుణ ప్రభావుడు అయి సృష్టిని ధ్యానిస్తూ ఉండగా తమోమయము, తమోమోహము, తమిశ్రము, అంధత మిశ్రమము అని 5 జగాలకు ముఖ్య భూతములుగా ఆవిర్భవించాయి. కానీ అవి సక్రమమైన సృష్టికి సాధనాలు కాలేదు. అంతటా ఆత్మజ్ఞాన అజ్ఞానాలలో తామసమైన తిర్యగ్ధ్యానం తిర్యక్రోశతమై పశుమృగాదులు పుట్టాయి. తర్వాత సాత్విక గుణ ధ్యాన శక్తితో అమర సృష్టి కలిగింది. తదుపరి రాజస తామస గుణ సంకలితమైన ధ్యాన సృష్టిగా మానవ సృష్టి జరిగింది. ఆ పైన కమలభవుని సకలావయవముల నుంచి దేవ, అసుర, మనుజ, పితృముఖ సచరాచర భూత సృష్టి అయింది. తర్వాత ఆయా జాతుల వారి కర్మలు కారణములుగా పుట్టి హింసాహింసలు, కఠిన్య మార్ధవములు, నిందానిందలు, ధర్మాధర్మాలు, సత్యాసత్యాలు, జ్ఞానాజ్ఞానాలు కలిగి ఇంద్రియ వ్యాపారాలకు తగిలి నానావిధములైన రూపాలు, జాతి స్వభావ చేష్టాగుణాలు కలిగేటట్టు సృష్టించాడు అని చెప్పగా విని మైత్రేయుడు అన్నాడు, సరే, మానవులు ఏ జాతులుగా బ్రహ్మ అవయవాల నుంచి ఉద్భవించారో వినాలని ఉంది అనగా పరాశరుడు చెప్పాడు. బ్రహ్మ సాత్విక గుణ రూపముగా ముఖము నుంచి బ్రాహ్మణులు, రాజస గుణ రూపాన భుజముల నుంచి క్షత్రియులు, రాజస తామస గుణ రూపాన ఉరువుల నుంచి వైశ్యులు, తామస గుణ రూపాన పాదాల నుండి శూద్రులు పుట్టారు. వీరిలో బ్రాహ్మణులకు వేదాధ్యయనం, క్షత్రియులకు భూపాలన, వైశ్యులకు కృషి, శూద్రులకు బ్రాహ్మణ భక్తి విహిత కర్మలుగా నిర్ణయించారు. ఈ 4 కులాల వారు బ్రహ్మ అవయవాల నుంచి పుట్టినవారే కనుక యజ్ఞాలు చేయడానికి అర్హులే. యజ్ఞాల వల్ల దేవతలకు సంతృప్తి కలుగుతాయి. ఆ దేవతల ఆనందం ప్రజావృద్ధికి మూలం కాబట్టి యజ్ఞాలు కళ్యాణ కారణములుగా గ్రహించాలి. పాపకర్మల ఆలోచన లేక, దుర్జనులు పనులు విమర్శించక, ధర్మ మార్గం తప్పక, నింద వచ్చే పనులు చెయ్యక, ఇతర పొగడ్తలకు పొంగక ప్రవర్తించే నరులు సురులతో సమానులు. తాము చేసిన దానముల ఫలముగా మోక్షమును మానవులు పొందుతారు. శ్రద్ధగా ఆచారమును పాటిస్తూ ఎవ్వరిని బాధించక, తాము ఎలాంటి బాధలు పొందక నిర్మల మనస్కులై విష్ణుభక్తి పారాయణులుగా జీవించేవారు బ్రహ్మ ప్రత్యేకించి సృష్టించిన వారని గ్రహించాలి. తామస గుణముతో లోభమోహాలకు లొంగి, పుణ్యక్రియల ఆలోచనలు లేక, రోగాలకు చిక్కి పాపపుణ్యాలతో నలుగుతూ పామరులుగా ఉండేవారుగా బ్రహ్మ కొందరిని సృష్టిస్తాడు. కొందరు పుణ్యాత్ములు, కొందరు పాపకర్మలు, కొందరు పాలకులు, కొందరు సేవకులు, కొందరు మాననీయులు, కొందరు సంపన్నులు, కొందరు దరిద్రులు బ్రహ్మ సృష్టిలో ఉంటారు. పరస్పరము ధనాకాంక్షతో పోరాడే వారికి తగిన చతురంగ బలాలు, పురాలు, వాహనాలు బ్రహ్మ సృష్టి విశేషముగా తెలుసుకో. మానవుల జీవనానికి ధాన్యం, పప్పు దినుసులు, గోమహిషాలు, నివాసాలు, ఫలవృక్షాలు, తిలాలు, పెసలు మొదలైన పదార్థాలు బ్రహ్మ సృష్టించినవే. ఇలా సృష్టించిన పెంపు లేక సృష్టి ఉండడం చూసి
బ్రహ్మ తనతో సమానులైన ప్రజాపతులను సృష్టించి లోకమును ప్రజా సమృద్ధితో చెయ్యాలని సంకల్పించి నవబ్రాహ్మణులను మానసిక సృష్టిగా రూపొందించాడు. వారు భృగువు, పులస్త్యుడు, పులహువు, కత్రువు, అంగీరసుడు, మారీచి, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు. ఖ్యాతి, భూతి, సంభూతి, క్రమ, ప్రీతి, సన్నపి, ఊర్జ, అనసూయ, అరుంధతి అనే కన్యలను సృష్టించి ఆ నవబ్రాహ్మణులకు సక్రమంగా భార్యలను చేశాడు. అలాగే సనకాది యోగులను మానస సృష్టిగా సృష్టించాడు. వారు సంసార విముఖులై బ్రహ్మవిద్యా పారంగతులై తపశ్చర్యకి జీవితాలు అంకితం చేసిన మహాత్ములయ్యారు. తర్వాత పద్మాసనుని కనుబొమ్మల నడుమ నుంచి కామినీ సహితుడై మధ్యాహ్న భాస్కరుడులాగా ఫాలాక్షుడైన రుద్రుడు ఉద్భవించాడు. ఆ అర్ధనారీశ్వరుడి వెంట మరీ 10 మంది జన్మించారు. మొత్తం వారు ఏకదశ రుద్రులు. తర్వాత బ్రహ్మ ఒక పుత్రుణ్ణి పుట్టించాడు. అతని పేరు స్వయంభువ మనువు. శక్తి యుక్తులకు ఆ తండ్రి లాంటివాడు. అతడు శతరూప అనే కాంతను పరిగ్రహించాడు. ఆ వధువరులకు ప్రియవ్రతుడు, ఉత్తనపాదుడు అని 2 కొడుకులు, ప్రసూతి, అకూతి అని 2 కూతుళ్ళు కలిగారు. దక్షుడు ప్రసూతిని, రుచికుడు అకూతిని చేపట్టారు. వారికి యజ్ఞుడు అనే కొడుకు కలిగాడు. అతడు దక్షిణయందు యాములు అనే కొడుకులు 12 పుట్టి దేవగణములయ్యారు. దక్షునకు ప్రసూతి యందు 24 కూతుళ్ళు జన్మించారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, దృష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపువు, శాంతి, సిద్ధి, కీర్తి అనే 13 ధర్మము పరిగ్రహించాడు. ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నపి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్పద అనే 11 వరుసగా భృగువు, భవుడు, మరీచి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, అగ్ని, పితృదేవుడు వరించారు. తదుపరి కల్పారంభం సమయమందు బ్రహ్మ అంకము నుంచి ఒకరిని పుట్టించాడు. అతని పేరు నీలలోహితుడు. పుట్టిన వెంటనే ఆ శిశువు నాకు పేరేమి అని రోధించగా రోదనం వల్ల రుద్రుడు అని పేరు పెట్టాడు. ఆ బాలుడు అలాగే 7 మార్లు ఏడవగా వారించి భవుడు, శర్వుడు, మహేశ్వరుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు అని పేర్లు పెట్టి రుద్రాదిగా 8 పేర్ల వాణిని చేసి యనమండ్రుగా భావించాడు. వారు సూర్యుడు, జలం, పృథ్వీ, వాయువు, అగ్ని, ఆకాశం, దీక్షితుడు, చంద్రుడు అనే శరీరాలుగా ఉండేటట్టు చేసి ఆ సూర్యాదులకు వరుసగా సువర్చల, ఉష, సుకేశి, శివ, స్వాహ, దిక్కు, దీక్షి, రోహిణి అనే వారికి భార్యలనుగా చేశాడు. అష్టమూర్తి అయిన రుద్రునకు మేనకా హిమవంతులకు జన్మించిన ఆదిశక్తి పరమేశ్వరి గౌరీ సతిగా ప్రస్తుతి పొంది భార్య అయింది. భృగువునకు ఖ్యాతియందు దాత, విధాత అనే కొడుకులు, లక్ష్మి అనే కూతురు జన్మించారు. ఆ లక్ష్మిని శ్రీహరికిచ్చి పెళ్లి చేశాడు. అనగా విని మైత్రేయుడు అడిగాడు. లక్ష్మికి పాలకడలి కూతురని లోకంలో పేరు. మీరు భృగుపుత్రిక అని చెప్తున్నారు, ఏమిటి ఈ వింత? శిష్యుని ప్రశ్నకు గురువు చెప్పాడు, మైత్రేయ, సర్వభూతమయుడైన వాసుదేవుని మాయాశక్తి లక్ష్మి రూపంతో అతనికి తోడై ఉంటుంది. కనుక లోకాలకు సంపద కలిగించేవైన
పరికరాలన్నీ శ్రీ చిహ్నములని చెప్పదగినవి. అంతెందుకు, ఈ లోకాలలో చరాచర భూతకోటి అందు అందమైన స్త్రీ రూపాలన్నీ లక్ష్మి రూపాలు, పురుషాకారములన్నీ హరిమయములని గ్రహించు. పాలకడలిలో పుట్టి రమాదేవి వాసుదేవుని దేవి అయి లోకంలో ప్రసిద్ధి పొందడం వేదవాక్కు. ఆ వృత్తాంతం మరచి బ్రహ్మముఖత నేను విన్నది చెప్తాను విను. అత్రికి అనసూయాయందు శంకరాంశతో జన్మించిన వాడు దుర్వాసుడు. కోపానికి పురుషరూపం, కోపించాడంటే బ్రహ్మాదులను కూడా గడగడలాడించగల అపరరుద్రుడు. తాపసులలో మిన్నగా పేర్గన్నవాడు. ఒకప్పుడు భూమినంతను పరిభ్రమించి ఇంద్రలోకానికి వెళ్ళాడు. అప్పుడు ఒక విద్యాధర కాంత నందన వనములో ఉన్న పారిజాతం నుంచి పువ్వులు కోసి దండ అల్లి పట్టుకొని ఎదురు వచ్చి దుర్వాసుని చూసి ఆ దండ ఇచ్చి నమస్కరించి వెళ్ళిపోయింది. దుర్వాసుడు దండను తన జడలకు వేలాడగట్టి విలాసంగా ఏనుగులాగా నడుస్తూ వస్తూ ఎదురుగా ఐరావతారూఢై వస్తున్న ఇంద్రుణ్ణి చూసి కొంచెం ప్రక్కకు ఒత్తిగిలి నిల్చున్నాడు. ఒకంతసేపటికి ఇంద్రుడు దగ్గరగా వచ్చాడు. వెంటనే దుర్వాసుడు తన జడలలో ఉన్న పూదండను తీసి ఇంద్రునకు అందించి దీవించాడు. ఇంద్రుడు ఆ దండను అంకుశముతో అందుకొని అలక్ష్యంగా ఐరావతం కుంభస్థలం పైన ఉంచాడు. ఆ పూదండ పరిమళానికి గండు తుమ్మెదలు రోద చేస్తూ దాని మీద వాలగా ఐరావతం బెదరి ఆ పుష్పమాలికను తొండముతో కింద పడవేసి కాళ్ళతో తొక్కి రేకులోడగొట్టి నలిపి విసిరివేసింది. ఇటు అటు ఉన్నవారు ఇంద్రుడు ఏనుగు చేసిన పనికి చప్పట్లు చరుస్తూ పకపక నవ్వసాగారు. దుర్వాసుడా వికారపు పని చూసి నిప్పులు రువ్వే కళ్ళతో చూసి ఔరా ఇంద్ర, అమరాధిపతివని ఆదరించి మన్ననగా పూదండ ఇస్తే రాజ్యాధికార మదముతో ఇలాంటి దుర్నీతి పని చేస్తావా? నీ సిరి సంపద సముద్రములో కలియుగాక అని శపించి వేడినిట్టూర్పులు విడుస్తూ వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. వెంటనే ఇంద్రుడు ఏనుగు మించి దిగి పరుగెత్తిపోయి దుర్వాసుని పాదాలకు సాష్టాంగముగా నమస్కరించి లేచి చేతులు జోడించి, మహామునీంద్ర, క్షమించు, నా తెలివి తక్కువతనం క్షమించు, అనుగ్రహించు అని గద్గద కంఠుడై ప్రార్థించగా దుర్వాసుడు నెయ్యి పోసిన అగ్గిలాగా మరింత ఉడుకెత్తి, దురాత్మ, మర్యాద మన్నన లేక నన్ను అవమానిస్తావా? ముజ్జుగాల దొరతనం అంత మత్తెక్కించిందా? అలా చేసిన అవమానం చాలక ఇంకా ఏదో అని నన్ను వలలో వేసుకోవాలని చూస్తున్నావా? నోరు మూసుకొని పోతివా సరే, లేదా నీ పేరు ఊరు లేకుండా శపిస్తాను చూడు. ఆనాడు దొంగ వేషం వేసి అహల్యను అవమానించి గౌతమునిచే దయదలచి బ్రతికి వచ్చావు. నేను గౌతముని కాను. నా కోపానికి అగ్ని కూడా బూడిద అవుతాడు. అత్రి మహాముని కొడుకును తెలుసునా? ఓ, నువ్వు ఇంకా ఏమైనా అన్నావో నీ బ్రతుకు నడివీధి మెతుకవుతుంది.
భరించరాని అవమానం చేశావు పోరా అని వడివడిగా పరుగెత్తినట్టు వెళ్ళిపోయాడు. చేసేది లేక ఇంద్రుడు వెనుదిరిగి వచ్చి కందిపోయిన హృదయముతో కుందుతూ ఐరావతం ఎక్కి ధారగా కన్నీరు కారే కళ్ళతో భవనానికి వెళ్ళాడు. అంతే, అమరావతిలో ఒకటే కలకలం. ఏమిటా అని బిక్కమొహంతో భవనం నుంచి వెలుపలకు వచ్చి నిల్చున్నాడు. అప్సరసలు, కల్పవృక్షాలు, కామధేనువు, ఐరావతం, ధనరాశులు ఒకదాని వెంబడి ఒకటి పెనుగాలికి దొర్లిపోయినట్టు పోయి అదృశ్యములయ్యాయి. ఇంద్రజాలంలాగా అయి అమరావతి సర్వశూన్యం అయిపోయింది. దుర్వాసుడు పెట్టిన శాపం ముల్లోకాల ప్రభువుకి తగిన ముజ్జగాలకి ఆవరించింది. ధరలో దాన ధర్మాలు తెరచాటమై అనావృష్టి, సస్యనాశనం, ధనధాన్యాల తరుగుదల, యజ్ఞాలు పేరుకే మరి దేవతలకు ఉపవాసం. ఇలాంటి దౌర్భాగ్యం పట్టింది. ఇదే సమయమని విప్రజిత్తు మొదలైన దానవులు అమరావతి మీదికి దండెత్తారు. అక్కడ చాటుమాటుగా ఉన్న సంపద కొల్లగొట్టి ఇంద్రుణ్ణి ఎదిరించారు. సర్వసన్యాసం చుట్టుకున్న ఇంద్రుడు వారిని ఎదిరించలేక పారిపోయి బ్రహ్మను దర్శించి దుర్వాసుని శాపం వల్ల ముల్లోకాలకు తనకు పట్టిన దౌర్భాగ్య దశ రోధిస్తూ చెప్పాడు. ఇంద్ర, దుర్వాసుడు సామాన్యుడు కాడు. సిరి సంపదలు నీకు పోయినా నువ్వు ప్రాణాలతో ఉన్నావు. అంతకీ సంతోషించు. ఆ దుర్వాసుడి పేరు చెప్పితే నా గుండె కూడా గడగడలాడుతుంది. ఒక్క మాట విను. ఎలాంటి ఆపదలను పాపి సిరి సంపదలు నింపుగా కలిగించి కాపాడే సర్వశక్తి సంపన్నుడు లక్ష్మీ రమణుడు. పద, ఆ స్వామిని ప్రార్థింతము అని అగ్ని మొదలగు దిక్పాలకులను, బృహస్పతి మున్నగా గల మునులను వెంటనుంచుకొని బ్రహ్మ పాల సముద్రం వద్దకు వెళ్ళాడు. అందరూ శ్వేతద్వీపం చేరారు. ఆ ద్వీపం నడమనున్న వైకుంఠమును, దానిలో లక్ష్మీ మండపముపై సనకాదుల దివ్య ప్రసంగాలు వింటూ ఉన్న కోటి కందర్భమూర్తిని, పుండరీకాక్షుణ్ణి, దివ్యాలంకార శోభితుణ్ణి, పితాంబరుణ్ణి, లక్ష్మీ మనోహరుణ్ణి దర్శించి ఆనంద పరవశులయ్యారు. వివిధ రీతుల స్తుతించారు. ఆ సమయంలో లక్ష్మీపతి ఇంద్రుణ్ణి చూసి, దేవేంద్ర, ఏమి వార్త? చిన్నబోయిన మొహంతో చెన్నుదరిగి కనిపిస్తున్నావు. బ్రాహ్మణ క్షోభ నీకు తగిలినట్లు తోచుతుంది అని అనగా, బ్రహ్మ దుర్వాసుడు శపించడం, ఇంద్రరాజ్య సంపదలు సర్వశూన్యమవడం చెప్పాడు. ఈ దౌర్భాగ్యం ఎలా తప్పుతుందో సెలవీయవలసిందని అడిగాడు. అంతా విని శ్రీహరి కనికరపు చూపుతో ఇంద్రుణ్ణి చూసి, వాసవా, విచారించకు, నేను చెప్పేది విను. దిక్పాలకులతో వెళ్ళి రాక్షసులతో కపటపు సంధి చేసుకొని మీరు పాల సముద్రంలో ఔషధీలతలు వేసి మందరగిరి కవ్వముగా, వాసుకి త్రాడుగా ఆ సముద్రమదనం చెయ్యండి. నా సహాయము సమయానుసారంగా ఉంటుంది. అమృతంతో సహా మహిత వస్తువులు, ముల్లోకాల వైభవానికి కారణములైనవన్నీ వస్తాయి. అమృతపానం అవుతుంది. ఆ పోయిన సంపద అంతా మీ వశం అవుతుంది. రాక్షసులకు చెందేది శ్రమ మాత్రమే. నువ్వు యథాపూర్వకముగా ముల్లోకాల అధిపతి అవుతావు.
వెళ్ళు అని ధైర్యం చెప్పి పంపించాడు. అందరూ ఆనందంగా వెనుదిరిగి వచ్చారు. చమత్కారంగా మాట్లాడి ధనుజులతో సంధి చేసుకున్నారు. మందగిరిని పెళ్ళకించి తెచ్చారు. వాసుకిని కవ్వపు తాడుగా చుట్టి పాలకడలిలో వేశారు. ఔషధీలతలు చుట్టూ ఉంచారు. అడుగున ఆధారం లేక మందగిరిలోనికి దిగజారింది. ఇంద్రుడు మనసా పుండరీకాక్షుణ్ణి ధ్యానించి ప్రార్థించగా పద్మాక్షుడు వచ్చి లక్ష్మయోజన విశాలమైన కూర్మరూపం ధరించి జలధిలో ప్రవేశించి మందరగిరిని పైకెత్తి తన వెన్నుపై ధరించాడు. నిజరూపముతో వచ్చి దేవదానవులను చూసి తరవండి అని ప్రోత్సహించాడు. దేవతలు వాసుకి తోకను, దానవులు తలను పట్టుకొని మందగిరిని త్రిప్పనారంభించారు. వాసుకి శ్రమపడుతూ విడిచే నిట్టూర్పులతో విషజ్వాలలు వచ్చి దానవులను బాధించేవి. వారు ఆ బాధకి చిక్కి అలాగే త్రిప్పుతూ ఉంటే దేవతలు ఎలాంటి శ్రమ ఎరుగక త్రిప్పుతూ ఉన్నారు. అలాగూ తరవగా సముద్రం నుంచి కల్పవృక్ష కామధేనువులు, చింతామణి, రంభాద్య అప్సరసలు, ఐరావతం, ఉచ్చైశ్రవం వెలికిరాగా శ్రీపతి ఆ సమూహమును ఇంద్రునకప్పగించాడు. నవనిధులు పుట్టగా కుబేరునకు ఇవ్వగా, చంద్రకళ రాగా శివునకు శిరోభూషణంగా ఇచ్చాడు. ఒక కల్లుకొండ రాగా దానిని దానవులకు కైవసం చేసుకున్నారు. భరించరాని విషం రాగా సర్పాలు తీసుకున్నాయి. తరువాత అమృత కలశం పట్టుకొని దివ్యాంబరాభరణ ధరుడు ధన్వంతరి వెలికి వచ్చి విష్ణువు కనుసైగచే తీరమునందున్న ఒక వృక్షము కింద నిలుచున్నాడు. తరువాత పద్మపాని, లోకజనని, విద్వాంసుల ఉపాస్య దేవత, త్రిలోకసుందరి, దయారాశి లక్ష్మీదేవి పాలకడలి తరంగాల మించి అల్లనల్లన తీరానికి వచ్చింది. మునులు శ్రీదేవిని శ్రీ సూక్తముతో స్తుతించారు. విశ్వాస, వసువు మొదలైన గంధర్వులు శుభగీతాలు పాడారు. కృతాచి మొదలైన అచ్చరులు ముచ్చటగా నాట్యమాడారు. ఐరావతాది దిగ్గజాలు సువర్ణ కళాశాలలో గంగాజలం తెచ్చి అభిషేకించాయి. సముద్రపతి ఎన్నడూ వాడని పద్మమాలిక ఇచ్చాడు. విశ్వకర్మ దివ్యరత్నాలంకారాలు సమర్పించాడు. బ్రహ్మరుద్రాది దేవతలు దివ్య మాల్యాంబరాలతో చందనముతో అలంకరించారు. ఇలాగూ మహా విభావాభిరాయమైన ఆ దేవిని దేవదేవుడు పరిగ్రహించి వక్షస్థల నివాసినిగా చేసుకున్నాడు. వెంటనే ముల్లోకాలు సకల సందృష్టిని పొంది కలకలలాడాయి. శ్రీహరి తనకు శత్రువులైన దానవులకు రుణమైన చేరనీక జలధిలో సంభవించినదంతా తన అనుచరులైన దేవతలకు సంక్రమింపజేశాడు. అంతలో విప్రజిత్తి మొదలైన దానవులు గుమిగూడి ఊరికి అమృత కలశం తీసుకొని పోయారు. దేవతలు బిక్కముఖాలుగా చూస్తూ నిల్చున్నారు. శ్రీపతి వెంటనే మోహిని రూపంతో దానవుల వద్దకు వెళ్ళి వారిని మోహ విభ్రాంతులను చేశాడు. చిరునవ్వులు చిలికి చూపులు
అంచనడలు అంచనడలు చేసంజ్ఞలు మొదలైన విలాసాలు ప్రదర్శించే ఆ మోహినిని చూసి అందరూ ముగ్ధులయ్యారు. దానవుల మాట చెప్పనక్కరలేదు. తమ వద్ద అమృత కలశం ఉందన్న విషయమే మరిచిపోయి పరవశమైపోయారు. ఆ అవస్థలో మోహిని వారి వద్దనున్న అమృత కలశం తీసుకొని దేవతలకు పంచిపెట్టింది. అమృతపానముతో ఇంద్రుడు రెట్టించిన బలపరాక్రమాలు కలవాడయ్యాడు. వజ్రప్రయోగముతో దానవులను హడలగొట్టగా చేసేది లేక అందరూ పాతాళానికి పారిపోయారు. మందర పర్వతమును మునుపటి చోట ఉంచి వాసుకుని ప్రశంసించి పంపించి దేవతలు తమ స్థానాలకు వెళ్ళారు. ఇంద్రుడు లక్ష్మీకాంతునకు నమస్కరించి ఆ స్వామి కరుణచే ముల్లోకాల పాలనాధికారం పొందాడు. సూర్యుడు ప్రసన్నదీప్తిమంతుడై ప్రకాశించాడు. గ్రహ తారకాగణాలు యథాపూర్వకముగా విలసిల్లాయి. అగ్నిహోత్రాలు ప్రదక్షిణార్చలతో వెలిగాయి. భూతకోటి హృదయం ధర్మజ్ఞానముతో విలసిల్లింది. భూమండలం అనావృష్టి దోషం రాచ దురుసుతనం పోయి సస్య సమృద్ధితో ప్రజాభివృద్ధితో రాణించింది. సకల లోకాలు సంపర్కములయ్యాయి. ఈ విధముగా లక్ష్మి విలాసం వల్ల లోకాలన్నీ నిండు కుండలు అయ్యాయి. ఇంద్రుడు శ్రీకాంతుని అనుమతితో అమర సమేతుడై అమరావతికి వెళ్ళి సమధిగా సంపత్కలతో ధర్మ మార్గాన ప్రవర్తిస్తూ ఉన్నాడు. నిత్యము తనను ఉపాసిస్తున్న ఇంద్రునకు మహాలక్ష్మి ప్రత్యక్షం కాగా సాష్టాంగ నమస్కారం చేసి లేచి చేతులు మొగిచి ఇంద్రుడు స్తుతించాడు. అంబా, బ్రహ్మమునులు మనసారా నిన్ను ధ్యానిస్తున్నా దర్శన భాగ్యం పొందలేరు. అలాంటి తల్లివి నీ పదపద్మము దర్శనం పొంది ధన్యుడనయ్యాను. నీ దయ కలవానికి ఎప్పుడు ఎలాంటి ఆపదలు ఉండవు. ఆ వ్యక్తి సబలలో అందరికీ మాననీయుడు అవుతాడు. చక్కని వాగ్వైభవముతో ఆ పురుషుడు విరాజిల్లుతాడు. అందరికీ ఆశ్రయుడవుతాడు. తల్లి, నీ కృపకి పాత్రుడైన వాడు ఎలాంటి తప్పులు చేసినా బాధలు పొందక సుఖి అవుతాడు. నీ దయ లేనివాడు శిక్షపాత్రుడవుతాడు అని స్తుతించగా లక్ష్మీదేవి, ఇంద్ర, భక్తితో నన్ను ఆరాధిస్తున్న వాడవు కనుక సంతసించి దర్శనమిచ్చాను. కోరుకో, వరం ఇస్తాను అని అనగా ఇంద్రుడు అడిగాడు. మాత, నేను నేర్చిన విద్యలయందు చరచా పకడ్ఘాది సాధనముల యందు చతురంగ బలముల యందు గోమ హిషాదుల యందు అవి గల ప్రదేశముల యందు మణికనక వజ్రాలంకారాల యందు పరిమళ ద్రవ్యముల యందు నా పుత్ర మిత్ర కలత్ర బంధువులందు శక్తి గుణ ఇంద్రియములందు రాష్ట్రాలలో దుర్గాలలో రాజధానులలో క్రీడా విహార ప్రదేశాలలో నా శరీరమునందు దయతో నీవు ఉండవలసిందిగా నా కోరిక. నిన్ను ఇలాగూ నుతించే వాని యందు కొడుకుని చూస్తున్నట్టు దయతో చూస్తూ రేయింబవళ్ళు కాపాడుతూ ఉండవలసిందని నా ప్రార్థన. తదాస్తు అని అభయహస్తంతో ఇంద్రుడిని అనుగ్రహించి లక్ష్మీదేవి అదృశ్యురాలయ్యింది. ఆనాటి నుంచి ఇంద్రుని నివాసం లక్ష్మీ కళతో రాణిస్తూ ఉంది. వాసుదేవుడు కృతయుగమునందు పరశురాముడుగా అవతరించగా లక్ష్మీదేవి భూదేవి అయ్యింది. త్రేతాయుగమున శ్రీరాముడుగా అవతరించగా
సీతాదేవి అయింది. ద్వాపరయుగమందు కృష్ణావతారుడు కాగా ఆ దేవి రుక్మిణీదేవి అయింది. కలియుగమున సూర్యరూపుడు కాగా ఆమె పద్మిని అయింది. ఈ విధముగా లక్ష్మీదేవి పద్మాక్షునకు తోడై ఉంటుంది. ఆ స్వామి దేవరూపంలో ఉంటే ఆ దేవి దేవకాంత రూపాన మానవ రూపంలో ఉంటే మానవకాంతగా ఉండి శబ్దమును అనుసరించే అర్థంలాగా అనుసరిస్తూ ఉంటుంది అని లక్ష్మి చరిత్ర చెప్పగా విని మైత్రేయుడు అన్నాడు, సరే ఆచార్య, ఇక భృగువు మొదలైన మునులు సృష్టి విశేషాలు వివరించవలసింది అని అనగా పరాశరుడు చెప్పాడు. భృగువునకు ఖ్యాతియందు విధాత అనే కొడుకులు, వారికి మేరుపుత్రికలు ఆయతి నియతి అనే కన్యలు, భార్యలు. ధాతకి అయతియందు ప్రాణుడు, విధాతకు నియతియందు మృఖండు జన్మించారు. ఆ మృఖండుని నందనుడే మార్కండేయుడు, దీర్ఘాయువు. ప్రాణునకు వేదశరుడు, వానికి ద్యుతిమంతుడు అతనికి అజరుడు జన్మించారు. వారి వంశాలు మిక్కిలిగా విస్తరించాయి. మారీచికి సంభూతియందు పౌర్ణమాసుడనే కొడుకు, అతనికి విరజుడు, పర్వతుడు అని 2 కొడుకులు. ఆంగీరసునకు స్మృతియందు అసుమతి, రాక, సీనీవాలి, కుహు అను 4 జన్మించారు. అత్రికి అనసూయందు చంద్రుడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు అని 3 దివ్య శోభా మహిమాన్వితులు బ్రహ్మ శివకేశవాంశ సంజాతులు పుట్టారు. ప్రీతికి దత్తాగ్ని, అతడు స్వయంభువ మన్వంతరమునందు అగస్త్యుడయ్యాడు. పులహునకు క్షయయందు కర్ధముడు, సహిష్ణువు, ఊర్ధ్వరేతుడు కలిగారు. క్రతువునకు సన్నతియందు వాలకీల్యాదులు 65 పుట్టారు. వశిష్ఠునకు ఊర్జయందు విరుజుడు, గోత్రుడు, ఊర్ధ్వ బాహుడు, సవనుడు, అనఘుడు, సూతపుడు, శక్రుడు అని 7 కొడుకులు జన్మించారు. వారు ఉత్తమ మన్వంతరమయందు సప్తఋషులు అయ్యారు. అగ్నికి స్వాహయందు కలిగిన వారు పావకుడు, పవమానుడు, శుచి, వారికి 45 పుట్టారు. ఆ విధముగా అగ్నులు 49 మందిగా విస్తరించారు. పితృదేవునకు స్వధయందు పితృగణాలు మేనక, వైతరణి అనే కన్యకలు పుట్టారు. ఆ కన్యకలు దివ్యజ్ఞానమూర్తులు, బ్రహ్మవాదీసులు, యోగిని దేవతలు అయ్యారు అని చెప్పగా విని మైత్రేయుడు, సరే, ఇక స్వయంభు వమనువు వంశమునందు పుట్టిన రాజుల చరిత్ర చెప్పవలసిందని అడిగాడు. ఇక రేపటి వీడియోలో తెలుసుకుందాం. స్వయంభు పుట్టిన రాజుల చరిత్ర రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.